ఇంకా షాప్ తెరవలేదు. ఎట్టయితే వ్యాపారం ఎట్ట బాగుపడుతుంది? ఒత్తిగా వర్కర్స్ కి టైం సెన్స్ లేకుండా పోతుంది. ఏంట్రా లేటో? రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి, అందుకని. బయట సెకండ్ షో సినిమా చూసినా, ఇంట్లో మిడ్ నైట్ మసాలా చూసినా టైం కి షాప్ తెరవాలరా యూస్లెస్. ఆ కిరాణా కొట్టాడు చూడు, తెల్లారక ముందే తెచ్చుకుంటాడు కొట్టు. ఆ సైడ్ చూడు, పరగడుపునే ప్రజల దగ్గర వడ్డీ గుంజేద్దామని లక్ష్మీదేవికి హారతులు ఇస్తున్నాడు. ఒరే ఈడే, వాళ్ళు అసలు షాపులు తెరవపోయినా నష్టం లేదురా. కానీ మంది ఎమర్జెన్సీ షాప్, నిత్యావసర వస్తువులు అమ్మే మనమే లేట్ గా తెలిస్తే జనం అల్లాడిపోరు. ఏంటలా చూస్తే నిలబడతా? ఇప్పటికి వెళ్ళేటంటే అలాగే సార్. చూడరా, షాపు తెరిచేసరికి సెంటర్ కి ఎంత అందం వచ్చేసిందో. ఇంక నేను ఆగలేనురా. నంబర్ 1 మ్యాక్డవెల్ విస్కీ ఒక క్వార్టర్ ఇచ్చారా నాన్న? 46 రూపాయలు ఇవ్వండి. వాటర్ 46 రూపాయలు. నువ్వు నాకు రేటు చెప్పాలా? 4 రూపాయలు 60 పైసలు అప్పటి నుంచి తాగుతున్నావయ్యా. కథరా రాసుకా. ఈ రోజు నుండి మా ఓనర్ గారు నీకు అప్పివద్దని చెప్పారయ్యా. అంత మాట అన్నాడా? ఏయ్, తరతరాలుగా రోజు మీ షాప్ కి బోనీ చేసే వంచరా మాది. మద్యపాన నిషేధం టైంలో కూడా మందు కొని మీ ఓనర్ కి ఫుడ్ పెట్టుంటారా? ఆ విశ్వాసం కూడా లేకుండా నాకే అప్పివద్దంటాడా? సరే కానీ దీని వచ్చిన టైం అట్లాంటిది. నేను వెళ్ళి 46 రూపీస్ తో వస్తా. ఈ లోపు ఎవరికైనా మందు అమ్మావంటే నీ చేతులు నరికి అవతల. గురు గురు గురు, ఏంటి గురు ఇది? ఏంట్రా? మందు కొడదామని వస్తే పొద్దున్నే షాప్ మూసేసి మూడ్ అవుట్ చేసావు. గురువుకు లేక గొడంబ తాగుతుంటే శిష్యుడు వచ్చి స్కాచ్ కావాలన్నాడంట. అది సరిగానే రే, నీకు మూతలో మందు పోసి మందు ప్రాసం చేసింది ఎవర్రా? నువ్వే గురు. మరి అట్లాంటి గురువు బాటిల్ ఎత్తకుండా నువ్వు గ్లాస్ ఎత్తే ఏం బాగుంటది? అబ్బే అస్సలు బాగుంది. అందుకే చట్టమాయి, ఇవాళ ఈ షాపుకు బోని చేయకపోతే మా వంశానికి అవమానం. ఒరే బాలు బావా, మనం ఎన్నాళ్ళు ఇలా డిష్లు బాగు చేసుకుంటూ కేబుల్ కనెక్షన్ ఇచ్చుకుంటూ బతుకుతాంరా? మరేం చేద్దాంరా దాసు బావా? ఓ ఈటీవీలా, ఓ జీటీవీలా నా పేరు మీద దాసు ఛానల్ ఓపెన్ చేద్దావా? ఛానల్ ఓపెన్ చేయడం అంటే చేగోడలు తినంత ఈజీ అనుకున్నావా? మన రేంజ్ కి ఇదే చాలా ఎక్కువ. పని చూడరా. 10 ఏళ్ళ నుంచి చూస్తానే ఉన్నావు. ఒరే మాధవా మాధవా, జమినీ ఛానల్ సరిగ్గా రావట్లేదు చూడరా అంటే పలకడేరా. వాణ్ణి అలా పిలిస్తే ఎందుకు పలుకుతాడు? నేను పిలుస్తాను, నువ్వు చూడు. మాధురి మాధురి మాధురి, దీది తేరా దేవర దీవానా. ఏమిటి పిలిచావు? చెప్పిన పని చేయకుండా ఏం చేస్తున్నావమ్మా నువ్వు? అదా, బొట్టు పెట్టుకుంటే నేను ఎంత అందంగా ఉంటానో అద్దలే చూసుకుంటున్నాను. వీడేమిట్రా ఆడవాళ్ళు ఇమిటేట్ చేస్తున్నాడు? ఇమిటేషన్ కాదురా, ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఈ మధ్య వాయిదాల పద్ధతిలో మగాండనే విషయం మర్చిపోతున్నాడు. తెల్లవారితే చాలు ఇంటి ముందు ముగ్గులేస్తున్నాడు. టీవీలో వంటల ప్రోగ్రెస్ వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తున్నాడు రా. అదే సంగతి. ఈ మధ్యన బాత్రూమ్ లో బ్రాలు, గోడలకి బొట్టు పిల్లలు చూసి నేను లేకుండా నువ్వెక్కడ రూమ్ కి అమ్మాయిని తెచ్చేసుకుంటున్నావు అని నిన్ను అనుమానించాను కదా బాబు. నేను లాగేస్తాను, పని జరగట్లేదు. చిన్ని చిన్ని, మొండి గోడ మీద కొండ ముచ్చులాగా బాగానే ఉన్నారు. చిన్నిగడ ఎక్కడ తెచ్చాడు? ఇక్కడ లేడు. అది తెలుస్తూనే ఉంది ఎక్కడికి వెళ్ళాడు అని. రాత్రంతా పాటలు పాడి అలసిపోయాడు. ఎక్కడో రెస్ట్ తీసుకుంటుండొచ్చు. ఆడో పెద్ద బుద్ధిస్తున్నారైనా రాత్రంతా పాడి రెస్ట్ తీసుకుంటున్నాడు. అయినా ఆకుల్లాకి ఎవరి దగ్గర మూతుల్లాకి ఎవడని ఆడికి నేను కేబుల్ టీవీ కాంట్రాక్ట్ ఇస్తే ఆడు మీకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడా? కనపడే ఆడి ఫీజులు పీకేస్తా. ఏంటి పీకేదినా యాంటీనా? ఇదేమన్నా హైటెక్ సిటీ కాంట్రాక్టా? సరేలేరా. ఇంతకీ మన సినీ ఎక్కడ? ఎవరు? రామ్మోహన్ గారి తల్లి మీరేనండి? అవును, నమస్కారం. ఎవరమ్మా నువ్వు? ఇదేనండి. ఏది? మాడుకోండి, బంగారండి, మాట్లాడలేదు. అది సరేనమ్మా, నువ్వెవరివి? ధర్మరాజు గారు అమ్మాయినండి. ధర్మరాజా? అదే అండి, హైదరాబాద్ అండి. మనం మీకు ఫోన్ చేసి చూడండి. ఎవరే ఉన్నారా? కూర్చోండి. నిజంగా మీ అబ్బాయి గారు ఒక వండర్ఫుల్ మ్యాన్ అండి. ఏమిటమ్మా చూస్తున్నా? అదే ఏం లేదండి, ఏం లేదు. అబ్బాయి గురించా? వాడు స్టేషన్కి వెళ్ళాడమ్మా. అదే నేను ఆయన గురించి రాలేదండి, మాట్లాడండి. చెప్పండి. ఏం చెప్పనమ్మా? ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు చెప్తున్నారు కదా. అవునమ్మా, నువ్వంటే ఎవరో పడ్డారటగా? అవునండి. ఏమిటోనమ్మా, ఈ రోజుల్లో ఆడపిల్లలు ఒంటరిగా రోడ్డు మీద నడవటానికే భయంగా ఉంది. అవునండి. ఇంతకీ మా వాడు వాడిని పట్టుకున్నాడా? పట్టుకుపోయినా పర్వాలేదండి. అదేమిటమ్మా? ఆయన మంచోడండి. మంచోడేమిటమ్మా? వాడు వస్తే రౌడీ వెధవ అవుతే? నన్ను అడిగితే మగవాడు అన్నవాడు రౌడీలాగే ఉండాలండి, అప్పుడే రియల్ హీరో.
ఏమిటమ్మా చూస్తున్నా? ఏం లేదండి, ఈయన కూడా వెళ్ళిపోయాడు. మా వాడు ఎప్పుడో స్టేషన్ వెళ్ళిపోయాడు. ఆయన కదండి ఈయన. ఈయనెవరమ్మా? చిన్నబ్బాయి. చిన్నబ్బాయ? అవునండి, మీ చిన్నబ్బాయి. ఓహో, మీసాలు చిన్నబ్బాయా? మీ చిన్నబ్బాయికి అంత పెద్ద మీసాలు ఎక్కడ ఉన్నాయండి? మా చిన్నబ్బాయి కాదమ్మా, మీసాలు చిన్నబ్బాయి. మధ్యలో మీసాల చిన్నబ్బాయి ఎవడండి? అదేనమ్మా నీ వెంట పడ్డాడే రౌడీ. నా వెంట పడింది మీ చిన్నబ్బాయినండి. మా చిన్నబ్బాయి అంటుంది. నాకు చిన్నబ్బాయి లేడు, పెద్దబ్బాయి లేడు, ఒకే ఒక అబ్బాయి, ఇన్స్పెక్టర్. అంటే ఆ రౌడీ మధ్యలో ఆ రౌడీ ఎవడమ్మా? అంటే అంటే నీకున్నది ఒకే పెద్ద అబ్బాయి. రామచంద్ర, చూడమ్మాయి, నాకున్నది ఒకే ఒక అబ్బాయి. వస్తానండి, ఆడుకోండి. పక్కకు వచ్చే ఇక్కడే ఉన్నాను నాన్నగారు. ఎక్కడా? ఇక్కడే ఉన్నా. ఎక్కడుంటే అక్కడ ఆడేవాడా? నాకేం తెలియదు రాజుగారు, నేను చంపలేదు. కాదు, నువ్వే చంపావు. నేను కాళ్ళు మాత్రమే పట్టుకున్నాను. సత్యంగాడు నోరునొక్కి చంపేశాడు. అని ఎక్కడ దాచాడు? చెప్పు. చెప్పకపోతే నువ్వు తప్పుతావు, చెప్తే వాడు చంపేస్తారు. నాకు ఎలాగా చంపు తప్పదు. వాడు నిన్ను చంపదు, నేను హామీ ఇస్తున్నాను. నేను చెప్పానని వాళ్ళకి చెప్పవు కదా? చెప్పు. చెప్తావు కదా? ఏంటి ఇంకా రాలేదా? ఏంటయ్యా, టైం 10 అవుతోంది, బోర్డు మీద 10 గంటలను రాసింది. మీ డాక్టర్ ఇంకా రాలేదు. అసలు మీ డాక్టర్ కి టైం సెన్స్, పంక్చువాలిటీ ఏమైనా ఉన్నాయా? ఇంతకీ మీరెవరండి? నేను డాక్టర్మని. ఓహో, మీరు డాక్టరేనా? డాక్టర్ అంటే డాక్టర్ని కాదయ్యా, డాక్టర్ని చేసుకోబోయేదానని అర్థం. అవును, నువ్వెవరు? నేను ఇక్కడ టోకెన్ ఇస్తూ ఉంటానులేండి. తప్పుకోవయ్యా. అవును, మీ డాక్టర్ కి ఎవరో అన్నయ్య ఉన్నాడంట కదా, ఎలాంటోడు? ఎలాంటోడంటే అదేనయ్యా, చాలా కోపిస్తుంది విన్నాను. ఎందుకని అడుగుతున్నారు? ఎందుకంటావేంటయ్యా? ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడా ఉణిగిపోతాడు. అసలు డాక్టర్ చదివే తమ్ముణ్ణి అలా భయపెట్టచ్చా? తప్పు కదా? తప్పేనండి. కాని కాని నాకు మీ డాక్టర్ కి పెళ్ళవని ఆ అన్నయ్య సంగతి అప్పుడు చెప్తాను. ఏం చేస్తారండి? ఏం చేస్తానా, సంవత్సరం తిరగకుండానే కవల పిల్లల్ని కని వాళ్ళ అన్నయ్య చేతిలో పెడతాను. వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా ఒట్టికెళ్ళేస్తారు. అలా నా కసి తీర్చుకుంటాను. మీ డాక్టర్ ఎప్పుడు వస్తాడో ఏంటో. అది సర్లే కానీ నువ్వు పని చేయి. మీ డాక్టర్ రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. నేను అంటే ఓ, నా పేరు చెప్పలేదు కదా, నందిని. ఏం చెప్తావు? అదేనండి, నందిని గారు వచ్చి వెళ్ళారు అని చెప్తాను. గుడ్, పైకొస్తావు.